ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే సప్తత్రింశత్తమ లహర్యాం ప్రవిశామః. 37వ లహరిలో ప్రవేశిస్తున్నాం ఇప్పుడు మనందరం. ముందుగా భవాన్యష్టకంలో 7వ శ్లోకం. వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఎంత అద్భుతమైన ఛందస్సు అండి! ఆ పదప్రయోగం ఎంత గొప్పది! శబ్దాలంకారులు ఎంత అద్భుతంగా చెప్పారు, అలా అద్భుతంగా వర్ణన చేశారు. ఈ శబ్దాలంకార వర్ణన వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఓ జగన్మాత, వివాదే, నాకు ఎవరితోనో ఎప్పుడో ఏదో ఒక విధంగా వివాదాలు జరుగుతుంటాయి, చర్చలు జరుగుతుంటాయి, వాదోపవాదాలు జరుగుతుంటాయి. విషాదే, దుఃఖం కలుగుతుంటుంది ఒక్కోసారి. ప్రమాదే, నా నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రవాసే, జీవిక కోసం నా గృహాన్ని విడిచిపెట్టి ఇంకో ప్రదేశానికి వెళ్ళాను, జీవనాధారం కోసం ప్రవాసానికి వెళ్ళాను. జలే, నీళ్ళలో స్నానం చేస్తున్నాను. మరియు అనలే, అటు ఇటు అగ్నిహోత్రాలు ఉన్నాయి, అటువంటి ప్రదేశంలోను. పర్వత ప్రదేశంలో ఉన్నాను. శత్రువుల మధ్యలో ఉన్నాను. అరణ్యే, అడవిలో ఉన్నాను. ఎక్కడ ఉన్నా కూడా శరణ్యే, నువ్వే నాకు రక్షణ తల్లి. అంటే ఇతరులతో వివాదం జరిగినప్పుడు, లేదా విషాదమైన సంఘటన జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, జీవనార్థం భుక్తి కోసం ప్రవాసానికి వెళ్ళినప్పుడు, నీళ్ళల్లో ప్రమాదంలో పడినప్పుడు, లేదా అగ్నిబాధ కలిగినప్పుడు, పర్వతం మీద నుంచి పడిపోయే పరిస్థితి వచ్చినా, శత్రువుల మధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వే కదమ్మా. శరణ్యే, నువ్వే నాకు రక్షణ, నిన్నే శరణ పెడతాను. సదా మాం ప్రపాహి, ప్రకృష్టం పాహి ప్రపాహి, ఎప్పుడు నన్ను పరిపూర్ణంగా రక్షించాలి తల్లి జగన్మాత. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, కారణం నువ్వే నాకు రక్షణ కల్పించారు కదా. త్వమేకా గతి, నీవే నాకు గతి రక్షణ. వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఇదానీం సప్తమలహరి, సప్తత్రింశత్తమలహరి, 37వ లహరి. ఆమ్నాయాం బుధిమాదరేణ సుమనఃసంఘా సముజ్జన్మనః మంథానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యమాతన్వతే. ఆమ్నాయాం బుధిమాదరేణ సుమనఃసంఘా సముజ్జన్మనో, మనో విడదీస్తే మనః, సముజ్జన్మనః మంథానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యమాతన్వతే. సుమనఃసంఘాః, దేవతల సముదాయాలు. సముజ్యత్ మనోమంథానం, ప్రకాశిస్తున్న మనస్సు అనే కవాన్ని. దృఢభక్తి రజ్జు సహితం, దృఢభక్తి రజ్జు సహితం, దృఢమైన భక్తి అనే తాడుతో కట్టి, కవానికి తాడు కడతారు కదా, అలాంటి దాన్నిగా కృత్వా చేసి, ఆదరేణ, గౌరవంతో, ఆమ్నాయాంబుధిం, ఆమ్నాయ అంబుధిం, ఆమ్నాయాంబుధిం, వేదములు అనే సముద్రాన్ని మథిత్వా, మధించి, తతః దానిలోంచి ధీమతాం, బుద్ధిమంతులకు, సోమం
కల్పతరుం సోమం చంద్రుణ్ణి, కల్పతరుం కల్పవృక్షాన్ని, సుపర్వసురభిం కామధేనువును, చింతామణిం చింతామణిని, నిత్యానంద సుధాం శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే అమృతాన్ని, నిరంతర రమా సౌఖ్యం ఎప్పుడు ఆ సంపదను పొందే సౌఖ్యాన్ని ఆతన్వతే వ్యాపింపచేస్తున్నారు. ఇది రూపకాలంకారం. దేవతలు ఒకప్పుడు క్షీరసాగరాన్ని చిరికి కల్పవృక్షం, కామధేనువు, శ్రీ మహాలక్ష్మీదేవి, అమృతం అవన్నీ పొందారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రత్యేకంగా దేవతలు, ఇక్కడ పండితులను కూడా చెప్పచ్చు, సజ్జనులు, వారు తమ యొక్క మనస్సు అనే కవ్వాన్ని స్థిరమైన భక్తి అనే తాటితో కట్టి వేదములు అనే సముద్రాన్ని మధిస్తున్నారు. అలా మధించేటప్పటికి ఏమైంది? అద్భుతమైనటువంటి చంద్రుడు, ఆయనే సాంబశివుడు. క్షీరసాగరంలో చంద్రుడు ఉద్భవించాడు, ఇక్కడ సాంబశివుడు ఉద్భవించాడు. కల్పవృక్షం, ఇక్కడ నందీశ్వరుడు. చింతామణి, అద్భుతమైన కైలాసంలో ఉండే రత్నాలు. అలాగే ఇంకా శాశ్వతమైన బ్రహ్మానందం, అక్కడ అమృతం లభించింది, ఇక్కడ బ్రహ్మానందం, జ్ఞానానందం, ఆత్మానందం లభించింది. ఇవన్నీ ఎలా వచ్చాయి? వేదాలను మధించగా వచ్చాయి. ఇక్కడ మనస్సు కవం, భక్తి అనేది తాడు. అలా మంగళస్వరూపమైనటువంటి జ్ఞానానందాన్ని, ఆత్మానందాన్ని పొందారు పండితులు. క్షీరసాగరంలో దేవతలు, ఇక్కడ శివభక్తులు, పండితులు. అది విశేషం. దేవతలు అలా క్షీరసాగరంలో వాటిని పొందితే, ఇక్కడ శివభక్తులు తమ మనస్సును కవ్వంగా చేసి, భక్తిని తాడుగా చేసి, వేదములు, పురాణములు అనేటువంటి వాటిని మధించి అద్భుతమైన శివతత్వం అనే అమృతాన్ని పొందారు. అద్భుతమైన భావన. ఇది విశేషమైనటువంటి రూపకాలంకారం. ఆమ్నాయాం బుధిమాదరేణ సుమనస్సంఘాస్సముజ్జన్మనో మంథానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.